హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. జల్రాజ్ శృతి నిద్రపోతూ ఉంటే శృతి దగ్గరకు వస్తాడు. శృతిని టచ్ చేయబోతూ భార్య అయినా పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు అనుకుంటాడు. ఇలా చూస్తూ మైమర్చి నిద్రపోవచ్చు కదా అనుకుంటూ శృతిని దగ్గర నుంచి చూస్తూ అయ్య బాబోయ్ టెంప్ట్ అయిపోతున్నాను అనుకుంటాడు. ఎందుకైనా మంచిది, మన బుద్ధి మారకముందే వెళ్ళిపోవడం మంచిది అనుకుంటూ జల్రాజ్ లేవబోతూ ఉంటాడు. ఇంతలో శృతి జల్రాజ్ మీద చెయ్యి కాలు వేస్తుంది. జల్రాజ్ శృతి కాలు తీయడానికి ట్రై చేస్తూ ఇవి కాళ్ళ కంకర్రాళ్ళ ఇంత బరువున్నాయంటే అని అనుకుంటూ చెయ్యి తీయబోతూ చేతులు కూడా చైనా వాళ్ళంత మందంగా ఉన్నాయంటే దీని దుంపతెగ, ఇది తిన్నంతా కాళ్ళు చేతుల్లో ఉండిపోతున్నట్టుంది, ఇంత బరువున్నావేంటే అని అనుకుంటూ కష్టపడి శృతిని పక్కకు తోస్తాడు. ఇంతలో శృతి నిద్రలో కలవరిస్తూ రే జలరాజ్, నా లైఫ్ని గుడిసెలోకి తెస్తావు కదరా, లక్షల కార్లలో తిరిగే నన్ను చేపల కంపులో పడుకోబెడతావా, కుంఫు నేర్చుకొచ్చి మరీ కొడతాన్రా అంటూ జల్రాజ్ని కొడుతుంది. జల్రాజ్ పెళ్ళాం కొట్టిందంటే పరువు పోతుంది, ఇంకా నయం ఎవరూ చూడలేదు, బాగా గ్రడ్జి పెట్టేసుకున్నట్టుంది అనుకుంటూ ఉంటాడు. శృతి రే జలరాజ్ అంటూ జల్రాజ్ని మళ్ళీ కొట్టబోతూ ఉంటే జల్రాజ్ లేచి పరిగెడతాడు. శృతి నా లైఫ్ గుడిసెలోకి తెచ్చావు కదరా అంటూ కలవరిస్తూ ఉంటుంది. ఇక విరాట్ చంద్రకళ క్లోజ్గా నిద్రపోతూ ఉంటారు. అలారం మ్రోగడంతో చంద్రకళ నిద్రలేస్తుంది. అలారంని ఆఫ్ చేసి లేవపోతూ విరాట్ చైన్తో ముడిపడిన తన తాళ్ళని విడిపించుకుని విరాట్ని ప్రేమగా తలనిమిరి విరాట్ నుదుటిన ముద్దు పెట్టి హ్యాపీగా ఫీల్ అవుతూ బెడ్ దిగుతుంది. విరాట్ నిద్రపోతూ ఉంటాడు. ఇక కిచెన్లో కామాక్షి 2 కప్పులలో కాఫీ కలిపి తీసుకొస్తూ ఉంటుంది. ఇంతలో శ్యామల కామాక్షి దగ్గరకు వస్తుంది. కామాక్షి శ్యామలకు కాఫీ కప్ అందిస్తుంది. శ్యామల ఏంటే ఈరోజు అడగక ముందే కాఫీ అందిస్తున్నావు అని అడుగుతుంది. కామాక్షి ఈరోజు ఎలాగో ఆ చంద్రకళకి మేలుకొల్పు అవడం లేట్ అవుతుంది కదా, తన కోసం ఎదురు చూస్తే మన కడుపు మాడుతుందని నేనే కలిపి తీసుకొస్తున్నాను అంటుంది. శ్యామల నిజమే లేవే, ఆ పిల్లని డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటుంది. కామాక్షి మనం డిస్టర్బ్ చేయడం కాదు, ఇక నుంచి తనంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందో చూడు అంటుంది. శ్యామల ఏం మాట్లాడుతున్నావే అంటుంది. కామాక్షి మామూలుగానే ఆ చంద్ర ఎవరి మాట వినదు, ఇప్పుడు తన తప్పేం లేదని తెలిసిపోయింది కదా, వదిన నువ్వు తన మీద ప్రేమ కురిపిస్తున్నారు, విరాట్ అయితే ఈ రోజు నుంచి పూర్తిగా తనకు దాసోహం అయిపోతాడు, ఇక తన కాళ్ళు నేల మీద ఎక్కడ ఆనుతాయి, తన కళ్ళకి మనం ఎక్కడ కనిపిస్తాము, ఇక నుంచి ఇంటి పనులు వంట పనులు మనమే చూసుకోవాలి, మనకేం విలువుండదు శ్యామ అంటుంది. అప్పుడే జగదీశ్వరి కిచెన్ లోపలికి వస్తుంది. కామాక్షితో చంద్ర ఇంకా లేచినట్టు లేదు కామాక్షి, వాళ్ళని డిస్టర్బ్ చేయడం బాగోదు, కాస్త వాకిట్లో ముగ్గు పెట్టు అంటుంది. కామాక్షి షాక్ అవుతూ ఉంటే శ్యామల కామాక్షిని చూసి కళ్ళతో సైగ చేస్తూ నవ్వుతుంది. జగదీశ్వరి శ్యామల అంటూ ఉంటే శ్యామల వదిన తులసి కోట దగ్గర దీపం పెట్టాలి, అంతే కదా, నేను పెడతాను వదిన అంటుంది. జగదీశ్వరి అంతే అంటుంది. అప్పుడే చంద్రకళ తులసి కోట దగ్గర పాట పాడుతూ ప్రదక్షిణలు చేయడం చూసి అందరూ తులసి కోట దగ్గరకు వస్తారు. చంద్రకళ తులసి కోటకు హారతిస్తూ ఉంటుంది. శ్యామల హ్యాపీగా ఫీల్ అవుతూ కామాక్షిని చూసి కళ్ళతో సైగ చేస్తుంది. కామాక్షి కోపంగా మొహం తిప్పుకుంటుంది. చంద్రకళ హారతి కళ్ళకద్దుకుని జగదీశ్వరి శ్యామల కామాక్షిలను చూసి హారతి తీసుకోమంటుంది. జగదీశ్వరి నువ్వు అప్పుడే నిద్రలేచావా అని అడుగుతుంది. చంద్రకళ అదేంటి అత్తయ్య అలా అడుగుతున్నారు, రోజు ఈ టైం కల్లా లేస్తాను కదా అంటుంది. శ్యామల రోజు వేరు ఈరోజు వేరు అంటుంది. చంద్రకళ ఏ రోజైనా నేను ఇంటి కోడల్నే కదా, ఆ బాధ్యతని నేను ఎప్పటికీ మర్చిపోను అంటుంది. శ్యామల ఇంతకీ వాడు రాత్రంతా నిన్ను నిద్రపోనిచ్చాడా లేదా అని అడుగుతుంది. చంద్రకళ సిగ్గుపడుతూ ఏంటి పిన్నిగారు మీరు అంటుంది. జగదీశ్వరి ఊరుకో శ్యామల అంటూ రామ్మ కాఫీ తాగుతూ కానీ అంటూ చంద్రకళని తనతో తీసుకెళ్తుంది. కామాక్షి శ్యామలతో చూసావా ఎలా నెత్తిన పెట్టుకుంటుందో అంటుంది. శ్యామల ఎందుకే నీకు చంద్ర మీద అంత కుళ్ళు అంటుంది. నీ కూతుర్ని కూడా వాళ్ళ అత్త మనసు భర్త మనసు గెలుచుకునేలా నడుచుకోమని చెప్పు, అప్పుడు వాళ్ళు శృతిని కూడా నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు అని చెప్పి శ్యామల వెళ్ళిపోతుంది. కామాక్షి ఇదొకటి, మాట్లాడితే నా కూతురు మీద పడిపోతుంది, ఛీ అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక శాలిని చంద్ర వాళ్ళ మొదటి రాత్రిని చెడగొడదామనుకుంటే నాకు చివరి రాత్రి అయ్యే సిచ్యుయేషన్ క్రియేట్ అయింది, క్రాంతికి మత్తెక్కి పడిపోవడం వల్ల బ్రతికిపోయాను, కానీ రాత్రంతా భయంతో నిద్ర పట్టలేదు, వెంటనే మంచి కాఫీ పడాలి అనుకుంటూ
శాలిని కిచెన్ లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. కామాక్షి, శ్యామల, చంద్రకళ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. జగదీశ్వరి చంద్రకళకు కాఫీ ఇస్తుంది. చంద్రకళ థ్యాంక్స్ అత్తయ్య అంటుంది. కామాక్షి చంద్రకళని కోపంగా చూస్తూ ఉంటుంది. శ్యామల చంద్రకళతో హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడుగుతుంది. చంద్రకళ అలాంటిదేం లేదు పిన్నిగారు అంటుంది. కామాక్షి ఎందుకులే మా దగ్గర దాస్తావు, మొన్న అన్నయ్య క్రాంతి శాలినిని పంపించాలనుకుంటే మీ జంటని పట్టించుకోలేదని కుళ్ళుకున్నావు కదా, ఇప్పుడు ప్లాన్ చేసుకోకుండా ఉంటావా అంటుంది. చంద్రకళ నిజంగానే ప్లాన్ చేసుకోలేదు పిన్ని అంటుంది. జగదీశ్వరి అయితే ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇన్ని రోజులు ఇంటి సమస్యలు తీర్చడం గురించి ఆలోచించావు, ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా 4 రోజులు గడపండి అంటుంది. చంద్రకళ లేదత్తయ్య, కొత్త వెంచర్ పనులు స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం కుదరదు, ఈ వెంచర్ని సక్సెస్ చేయాలని ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు అంటుంది. జగదీశ్వరి శాలినిని చూసి అక్కడే నిలబడ్డావేం శాలిని రా అని పిలవడంతో శాలిని దగ్గరకు వస్తుంది. శ్యామల అత్తగారు పెద్ద కోడలికి పెద్దపీట వేసి చిన్న కోడల్ని చిన్నచూపు చూస్తుందనుకుంటుందేమో అంటుంది. శాలిని చాచా మీరెందుకలా అనుకుంటున్నారు పిన్నిగారు అంటుంది. జగదీశ్వరి నీకు కాఫీ ఇస్తాను అంటూ లేవపోతూ ఉంటే శాలిని పర్లేదు అత్తయ్య గారు నేనే కలుపుకుంటాను అంటుంది. చంద్రకళ బావ నిద్ర లేచారేమో చూసొస్తానత్తయ్య అంటూ వెళ్ళబోతుంది. శ్యామల ఇప్పుడు నువ్వు గదిలోకి వెళ్తే మళ్ళీ వాడు రాణిస్తాడంటావా అంటుంది. చంద్రకళ ఊరుకోండి పిన్నిగారు అంటూ సిగ్గుపడుతూ వెళ్ళబోతుంది. రఘురాం హాల్లోకి వస్తూ చంద్రకళను చూసి వాడు నిద్ర లేచాడా అమ్మా అని అడుగుతాడు. చంద్రకళ వెళ్ళి చూస్తాను మామయ్య అంటుంది. జగదీశ్వరి ఇప్పుడు వాడితో మీకేం పని అని అడుగుతుంది. రఘురాము ఏం లేదు జగదీశ్వరి, మొన్న పంతులు గారు గుడిలో యాగం జరిపిస్తే మంచిదని చెప్పారు కదా, ఈరోజు వెళ్ళి జరిపిద్దామని అంటాడు. శ్యామల అనుకున్నప్పుడు త్వరగా జరిపిస్తే మంచిది కదన్నయ్య అంటుంది. రఘురాము చంద్రకళతో విరాట్తో త్వరగా రెడీ అవ్వమని చెప్పమంటాడు, శాలినితో క్రాంతికి కూడా చెప్పమ్మా అంటాడు. చంద్రకళ ఆయనకు రావడం వీలు కాదులే మామయ్య, ఏదో మీటింగ్ ఉందన్నారు అంటుంది. శాలిని క్రాంతికి కూడా ఏదో పనున్నట్టుంది మామయ్య గారు అంటుంది. కామాక్షి పోనీ మనమందరం కలిసి వెళ్దామన్నయ్య అంటుంది. రఘురాము సరే అని చెప్పి జగదీశ్వరితో తన ఫోన్ మర్చిపోయాను అంటాడు. జగదీశ్వరి రూమ్లోనే ఉంది అంటూ రఘురామ్ని తనతో తీసుకెళ్తుంది. శాలిని చంద్రకళ కూడా వెళ్ళిపోతారు. శ్యామల కామాక్షితో కోడలంటే ఇలా ఉండాలి అంటుంది. ఇంటి పనులు భారంగా కాకుండా బాధ్యతగా భావిస్తుంది. తన సంతోషం కన్నా భర్త సక్సెస్సే ముఖ్యమని సర్దుకుపోతుంది. ఆ అమ్మాయిలో పద్ధతి, సంస్కారం, అణకువ, ఆలోచన అన్నీ ఉన్నాయి అంటూ ఉంటే కామాక్షి మరి ఇన్ని రోజులు అవన్నీ ఎందుకు కనిపించలేదు అంటుంది. శ్యామల ఆ తప్పు చేసింది చంద్ర, ఈ తప్పు చేసింది చంద్ర, దీనికి కారణం చంద్రే అని నా చెవిలో జోరీగిలా చేరి నా బుర్ర తిన్నావు కదే, అందుకే అంటూ శ్యామల వెళ్ళిపోతుంది. కామాక్షి ఎదుటి వాళ్ళ మీదకు భలే తోసేస్తుంది అనుకుంటుంది. ఇక అందరూ గుడికొస్తారు. జలరాజు తనకు అప్పించిన వ్యక్తిని గుడికి తీసుకొచ్చి కారు దిగుతూ ఉన్న కామాక్షి వాళ్ళని చూపెట్టి అదుగో అన్న వాళ్లే మా అత్తగారి ఫ్యామిలీ అంటాడు. అతను అబ్బో మంచి డబ్బున్నోళ్ళనే పట్టావురా అంటాడు. జలరాజు ఏదో అన్నా అలా కలిసొచ్చింది అంటాడు. అతను ఆస్తి పరులకి అల్లుడయ్యుండి నా అప్పు ఎందుకు తీర్చలేదురా అంటాడు. జలరాజు నీ అప్పు తీర్చాలి అంటే ముందు వాళ్ళ దగ్గర సింపతి కొట్టేయాలన్నా, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను, నేను చెప్పిందంతా గుర్తుంది కదా, జాగ్రత్తగా చేయాలన్నా వాళ్ళకి కొంచెం కూడా డౌట్ రాకూడదు అంటాడు. అతను సర్లే నేను బాగానే చేస్తాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుంటే చాలు అంటాడు. నోటి దూలతో వాళ్లకు దొరికిపోయామనుకో నేనే నీ వీపు విమానం మోత మోగిస్తాను అంటాడు. జలరాజు అంత శ్రమ నీకు కలగనివ్వలనే అన్నా, నువ్వు చూస్తావు కదా నా పర్ఫార్మెన్స్ అంటూ అతన్ని తనతో తీసుకెళ్తాడు. ఇక జగదీశ్వరి, రఘురాం, శ్యామల, కామాక్షి, చంద్రకళ, శాలిని గుడిలోకి వస్తారు. పంతులు గారు ముందు అర్చన జరిపిస్తాను, ఆ తర్వాత యాగం మొదలు పెడతాను అని చెప్పి దేవుడికి పూజ చేస్తూ ఉంటాడు. చంద్రకళ దేవుడికి నమస్కారం చేసుకుంటూ స్వామి ఏదో ఒక రోజైనా నా మొర ఆలకించి నా జీవితాన్ని నిలబెడతావని నమ్మాను, నా నమ్మకాన్ని నిజం చేసి నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు, ఇకపై నా కుటుంబానికి ఏ కష్టం ఎదురు కాకుండా అందరూ సంతోషంగా ఉండేలా చూడు, క్రాంతి, శాలినిల కాపురం కూడా నిలబెట్టు అని చంద్రకళ దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. శాలిని దేవుడికి నమస్కారం చేసుకుంటూ నా పగ తీరే వరకు నా గురించి బయటపడకూడదనుకున్నాను, కానీ మొదటిసారి నాకు ఎదురు దెబ్బ తగిలింది,
నీ దయ వల్ల ఇంకో అవకాశం నాకు దొరికింది. ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకుని మా అమ్మకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. నువ్వే నాకు అండగా ఉండాలి స్వామి అని దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. రఘురాం దేవుడికి నమస్కారం చేసుకుంటూ, స్వామి మొత్తానికి ఇంట్లో సమస్యలు గట్టెక్కించావు. వారసుడిని కూడా అందించి మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండేలా చేయి స్వామి అని దేవుడికి నమస్కారం చేసుకుంటాడు. జగదీశ్వరి దేవుడికి నమస్కారం చేసుకుంటూ, నా పెద్ద కొడుకు జీవితంలో ఉన్న బాధలన్నీ దూరం చేశావు. అలాగే చిన్న కొడుకు జీవితాన్ని కూడా చక్కదిద్దు స్వామి. ఇక నాకేం అక్కర్లేదు అని దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. కామాక్షి దేవుడికి నమస్కారం చేసుకుంటూ, స్వామి ఆ జలరాస్ పీడ వదిలించుకుని నా కూతురు మళ్ళీ నా దగ్గరకు వచ్చేలా చూడు స్వామి అని దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. శ్యామల, అందరి సంతోషమే నా సంతోషం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి స్వామి అని దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. పంతులు గారు హారతి తీసుకొస్తారు. అందరూ హారతి కళ్ళకద్దుకుంటారు. పంతులు గారు, మీరు ప్రదక్షిణలు చేసి మండపంలోకి రండి అని చెప్పడంతో అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక రఘురాం గుడి నుంచి బయటకు వస్తూ, పూజ బాగా జరిగింది జగదీశ్వరి అంటాడు. జగదీశ్వరి అవునండి అంటుంది. జలరాస్ కంకర తట్టలో పోస్తూ ఉండడం చూసి రఘురాం, అతను మన శృతి భర్త జలరాసే కదా అంటాడు. జగదీశ్వరి అవునండి అంటుంది. అందరూ జలరాస్ని చూస్తారు. కామాక్షి జలరాస్ను చూసి షాక్ అవుతుంది. రఘురాం, అతను ఇక్కడేం చేస్తున్నాడు అంటాడు. శ్యామల, పదండి చూద్దాం అంటుంది. జలరాసు కంకర తట్టని తల మీదకి ఎత్తుకుంటూ కిందకి పడేస్తాడు. జలరాస్కి అప్పించిన వ్యక్తి, ఏరా నీకు బుద్ధుందా అంటూ కోపడతాడు. జలరాసు, చూసుకోలేదన్నా బరువుగా ఉంది అంటూ, వాళ్ళు చూశారా అని అడుగుతాడు. అతను అవును అని చెప్పి, ఇది కూడా మోయడం చేత కాదా? నీకు ఇల్లు గడవట్లేదు, పొట్ట నిండట్లేదని పని కోసం నా కాళ్ళా వేళపడి బ్రతిమలాడావు కదరా, ఇదేనా నువ్వు చేసే పని? నీ వల్ల మెటీరియల్ వేస్ట్ అవుతుంది. పాపం పోనీలే అని పనిచ్చినందుకు నాకే పని లేకుండా చేస్తావా? పోవయ్యా ఇక్కడి నుంచి అంటూ కోపడతాడు. జలరాస్, ఏదో పొరపాటు జరిగిందన్నా ఇక నుంచి అలా జరగనివ్వను. జాగ్రత్తగా పనిచేస్తాను. వెళ్ళిపోమని మాత్రం చెప్పొద్దన్నా ప్లీజ్ అన్నా అంటూ బ్రతిమలాడతాడు. అతను పని కావాలని అడుక్కోవడమే కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే సత్తా కూడా ఉండాలి. నిన్ను చూస్తుంటే సుఖంగా బ్రతకడానికి అలవాటు పడినట్లున్నావు. ఇలాంటి పనులు నువ్వు చేయలేవని అర్థమవుతుంది అంటాడు. జలరాజ్, సర్ నేను చేస్తాను అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. అతను 3 రోజుల పని 30 రోజులు చేస్తున్నావు. చేతకానప్పుడు ఎందుకయ్యా ఈ పనులు? పైగా కొత్తగా పెళ్ళయిందని చెప్తున్నావు. ఇలా అయితే భార్యను ఎలా పోషిస్తావు అంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న రఘురాం జలరాజ్ని పిలుస్తాడు. జలరాజ్ అప్పుడే రఘురాం వాళ్ళని చూస్తున్నట్టు యాక్ట్ చేస్తూ, పెదనాన్నగారు మీరా అంటాడు. మీరేంటిక్కడ? అందరూ కలిసి గుడికొచ్చారా అని అడుగుతాడు. జగదీశ్వరి శ్యామలను చూసి, పెద్దమ్మగారు పెద్దత్తయ్య గారు బాగున్నారా అంటాడు. జలరాజ్కి అప్పించిన వ్యక్తి, వీళ్ళంతా నీ బంధువులా అంటాడు. జలరాజ్ అవును సార్ అంటాడు. అతను చూస్తుంటే గొప్పింటి వాళ్ళలా ఉన్నారు. ఇంత పెద్ద ఫ్యామిలీ పెట్టుకుని నా దగ్గర పనిచేసే కర్మ నీకేంటయ్యా? నాతో మాటలు పడాల్సిన అవసరం ఏంటి నీకు? పని చేత కాదని ముందే చెప్పొచ్చు కదా. డబ్బుల కోసం నన్ను మభ్యపెట్టాలనుకున్నావా అంటాడు. రఘురాము, జలరాజ్నేమీ అనొద్దు, అతను మా ఇంటి అల్లుడు అంటాడు. అతను మీ దూరపు బంధువేమో అనుకున్నాను. ఇలాంటి మనిషిని ఇంటల్లుడుగా ఎలా చేసుకున్నారండి? మీ ఫ్యామిలీకి మతి లేదా ఏంటి అంటాడు. కామాక్షి మన పరువు తీసేస్తున్నాడు అంటూ జగదీశ్వరితో, చూశావా వదిన, మన శృతిని ఎలాంటి వాడి దగ్గరకు పంపించామో? ఆ రోజు వద్దంటే నా మాట ఎవరూ వినలేదు అంటుంది. వీడి వల్ల నా కూతురు జీవితం నాశనం అయిపోయింది అంటూ ఉంటే జగదీశ్వరి, కామాక్షి నీకు అతను అవమానపడ్డమే కనిపిస్తుంది కానీ ఇంటి కోసం కష్టపడడం కనిపించడం లేదా అని అడుగుతుంది. చంద్రకళ, అవును పిన్ని, శృతిని బాగా చూసుకోవడం కోసమే కదా జలరాజ్ ఇలాంటి పనులు చేతకాకపోయినా చేస్తున్నాడు అంటుంది. కామాక్షి, నువ్వు మధ్యలో మాట్లాడకు, అసలు ఇదంతా నీ వల్లే అంటూ కోప్పడుతుంది. శ్యామల కామాక్షితో, నీ కూతురు చేసుకున్న దానికి నా కూతురుని అంటావేంటే? అయినా తను చేస్తున్న దాంట్లో తప్పేముంది? మాయ చేస్తున్నాడా, మోసం చేస్తున్నాడా? పాపం కష్టపడి సంపాదించాలనే కదా ప్రయత్నిస్తున్నాడు. జలరాజ్ ఆలోచనకు అభినందించాల్సింది పోయి ఇలా అవమానిస్తే ఎలా అని శ్యామల అంటూ ఉంటే, జలరాజ్కి అప్పించిన వ్యక్తి, అబ్బో ఈ మనిషి మీద మీకంత అభిమానం ఉంటే తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టి మేపండి. ఇలా రోడ్డును పడి ఇంకొకరి పని చెడగొట్టొద్దని చెప్పండి అంటాడు. శాలిని, అతను ఏం చేశాడని అంతగా అవమానిస్తున్నారు? పని చేస్తున్నప్పుడు పొరపాట్లు జరగవా అంటుంది. అతను పొరపాటైతే వదిలేయచ్చు, నష్టం జరిగితే ఎవరు భరిస్తారు? 3 రోజుల నుంచి పనిలోకి వస్తున్నాడు. ఇతను చేసిన దానికంటే చెడగొట్టిందే ఎక్కువ.
ఇలాంటి మనిషిని వెనకేసుకుని రావడానికి మీకైనా బుద్ధుండాలి అంటాడు. జలరాజ్, సార్ నన్ను ఎన్నైనా పడతాను, మా వాళ్ళని మాత్రం ఏమైనా అంటే నేను ఊరుకోను. వాళ్ళెంత పలుకుబడి ఉన్న మనుషులో మీకు తెలియదు అంటాడు. అతను పలుకుబడి సంగతేమో కానీ నీలాంటి వాడిని ఇంటల్లుని చేసుకున్నారు అంటే వీళ్ళెంత పిచ్చోళ్ళో తెలుస్తుంది అంటాడు. రఘురాము, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు. నీకు మంచి మర్యాద కొంచెం కూడా తెలిసినట్లేదు అంటాడు. అతను చాలండి, నా టైం వేస్ట్ చేసింది కాక నాకే మంచి మర్యాదల గురించి చెప్తున్నారా అంటూ జలరాజ్తో నీలాంటి వాడికి పనిచ్చినందుకు నాది బుద్ధి తక్కువ, చేసిన దానికి కూల్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ జలరాజ్ మొహం మీద డబ్బులు విసిరేస్తాడు. జలరాజ్ కింద పడిన డబ్బులు తీసుకుని కళ్ళకద్దుకుంటూ ఉంటాడు. జలరాజ్కి అప్పించిన వ్యక్తి ఎక్కడ దొరికిన సంతరా బాబు అనుకుంటూ వెళ్ళిపోతాడు. జలరాజ్ రఘురామ్తో నన్ను క్షమించండి, నా వల్ల మీరు అవమానపడాల్సి వచ్చింది అంటాడు. రఘురాము, అయినా నీకు చేపల బిజినెస్ ఉంది కదయ్యా, మళ్ళీ ఈ పనులెందుకు చేస్తున్నావు అంటాడు. జలరాజ్, ఏం చేయమంటారు పెదనాన్నగారు, నా బిజినెస్ అంతంత మాత్రంగానే నడుస్తుంది, దాంట్లో వచ్చే సంపాదన శృతి సోకులకే సరిపోదు అంటాడు. ఇక విరాట్ చంద్రకళతో, నీకోసం నేను దసరా పుల్లోళ్ళ వెయిట్ చేస్తున్నాను, కనీసం నువ్వు నన్ను అబ్జర్వ్ చేశావా అని అడుగుతాడు. చంద్రకళ, నువ్వు లుంగి కట్టావేంటి కొత్తగా అంటుంది. విరాట్, నువ్వేంటి పాల గ్లాస్తో రాకుండా వాటర్ బాటిల్ తీసుకొచ్చావు అంటాడు. చంద్రకళ, రోజు తెస్తారేంటి పాల గ్లాసు అంటుంది. విరాట్, ఒక్క రోజుతోనే మూసిపోతుందనుకున్నావా అంటూ లైట్స్ ఆఫ్ చేసి 3 రాత్రులు ముచ్చటగా జరగాల్సిందే అంటూ విరాట్ చంద్రకళతో రొమాంటిక్గా ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.